హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, లాంగ్ టర్మ్‌లో మన హెల్త్ బాగోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక టాప్ 5 టిప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో, ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాననమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అంటే నేను ఒక 3-4 మంత్స్ నుంచి వీడియోస్ చేయడం మానేశాననమాట. ఎందుకంటే నాకు కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. పెండింగ్ వర్క్ ఉంది. నా సర్టిఫికేషన్ కోర్సెస్ అవి ఫినిష్ చేయాల్సొచ్చింది. అవన్నీ ఫినిష్ చేయడానికని చెప్పేసి నేను టైం తీసుకున్నాను. అందుకనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికైతే అవ్వలేదు. ఇప్పుడేంటంటే కంప్లీట్‌లీ నేను సర్టిఫైడ్ అండ్ మొత్తం అన్నీ నా కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ జరిగే వెబినార్స్, సెమినార్స్ కూడా అటెండ్ అవుతూ ఉన్నాననమాట. లాస్ట్ మంత్ నేనెళ్ళిన బ్యాడ్ గట్ అనే వెబినార్ ఏదైతే ఉందో అందులో మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే లైక్ మీకు గట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి గురించి కూడా మనం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నాకొచ్చింది. ఇందులోనేంటంటే కాన్‌స్టిపేషన్ కానీ, ఐబీడీ గానీ, హెమరాయిడ్స్ ఇలా ఒక టాపిక్ కాదు, చాలా టాపిక్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారనమాట. సో, ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక జనరల్ వీడియో టాపిక్‌తో స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను ఛానల్‌ని మళ్ళీ. ఆల్మోస్ట్ మనం ఏంటంటే 1,00,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తున్నట్లయితే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ 5 టిప్స్‌లోని ఏంటంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని కాకుండా 5 టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఏది మిస్ అవ్వకుండా ఫాలో అయినట్లయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో నంబర్ 1 ఏంటంటే మోషన్, అంటే లైక్ మనం మూవ్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి అది వాకింగ్ కావచ్చు, లేదంటే జిమ్‌కెళ్ళడం కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా సరే మన డైలీ లైఫ్‌లోని అంటే వీక్‌లోని 5 టైమ్స్ నుంచి 3 టైమ్స్ ఉండేలాగా కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలనమాట. సో, ఎప్పుడైతే మనం అలాగా ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా స్పోర్ట్ లేదంటే మీ పిల్లలతో ఆడుకోవడం కానీ, ఏదైనా సరే ఒక మూవ్‌మెంట్ అనేది ఉండేలా చూసుకోవాలి. సో, అలా చూసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీలోని మనకి ఈ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఓన్లీ సన్నంగా ఉండడానికి లేదంటే యాక్టివ్‌గా ఉండడానికని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే లైక్ గట్ హెల్త్‌కి మనం ఇలా యాక్టివ్‌గా ఉండడానికి ఏంటి లింక్ అనేసి అనుకుంటారు. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలా యాక్టివ్‌గా ఉంటామో మన స్టమక్ యాసిడ్ లెవెల్స్ అనేవి రైట్ అమౌంట్‌లో ఉంటాయన్నమాట. అప్పుడే మనం ఏంటంటే మనం తిన్న ఫుడ్ కూడా కరెక్ట్‌గా అరాయించుకుంటాము. డైజెషన్ అవుతుంది. మనకి ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఎక్కువైపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారం కానీ లేదంటే మనం హైజీనిక్‌గా ఉండటం, లేదంటే లైక్ బయట తింటున్నప్పుడు మనం ఎక్కడైనా పానీపూరి తినడం, లేదంటే ఏదైనా హోటల్‌లో తినడం ఇలాంటివి చేసినప్పుడు, లేదా మనం ఆర్డర్ చేసుకొని తింటున్నప్పుడు కూడా మనకేంటంటే ఇలా పాథోజన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఫుడ్‌లోని. అలాగే కెమికల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా! ఎప్పుడైతే మన స్టమక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయో అలాంటప్పుడు మనకేంటంటే హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకని మనం ఏంటంటే మనం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. అది మీరు వారానికి 3 సార్లు కానీ, లేదంటే 5 సార్లు కానీ జిమ్‌కెళ్ళడం, అందులో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం అయితే ఇంకా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తామో మనకి మజిల్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. అలాగే మన బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. మనకి ఏంటంటే ఇయర్ బై ఇయర్ మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే 35 తర్వాత 40 ఇలా దాటే కొద్దీ మనకేంటంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, మజిల్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కూడా మనకి ఏంటంటే రకరకాల డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే మజిల్‌ని పెంచుకునే ఎక్సర్‌సైజెస్ మీద కాన్సంట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏంటంటే నేను రోజు వాకింగ్ చేస్తున్నాను కదా అనుకుంటారు. అలా కాదు. మనం ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్‌ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఓన్లీ వాకింగే చేయకూడదు. అలాగని ఓన్లీ స్విమ్మింగే చేయకూడదు. అందుకనే అన్నీ ఇంక్లూడ్ చేసుకునేడానికి ట్రై చేయండి. అంటే ఫ్లెక్సిబిలిటీ కోసమేమో యోగా చేయొచ్చు. అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్ కోసమేమో అంటే లైక్ మజిల్ స్ట్రెంత్, బోన్ డెన్సిటీ ఇవి పెరగడం కోసమేమో మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చు. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇవన్నీ చేయొచ్చనమాట. సో, ఇలా మనకి జిమ్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు బ్యాండ్స్ యూజ్ చేసైనా చేయొచ్చు. లేదంటే చిన్న చిన్న డంబుల్స్ కొనుక్కొని ఇనిషియల్‌గా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి వీక్‌లో 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ కంపల్సరీగా ఇది ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డైట్ కన్నా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అంటే డైట్ ఎలా తిన్నా పర్వాలేదు అని చెప్పడం లేదు ఇక్కడ నేను. డైట్ కూడా ఇంపార్టెంటే. కానీ ఎక్సర్సైజ్ అనేది మాత్రం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకంతా సున్నితం అయిపోయిందనమాట. అంటే మనం చేసే వర్క్ కానీ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో కూర్చుంటున్నారు. ఓన్లీ వేళ్ళు మాత్రమే మూవ్ చేయడం, ఎక్కువసేపు కూర్చొని ఉండే జాబు. ఒకవేళ పోనీ బయటికి వెళ్లి చేసే జాబ్స్ ఉన్నా సరే ఆఫీస్‌లో కూర్చోవడం కానీ, ఇక్కడ కెనడాలో చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే జిమ్‌కెళ్తారనమాట. ఎందుకంటే మనం చేసే పనిలోని ప్రతి మజిల్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. అంటే లైక్ మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ పనే చేస్తున్నారు అనుకుందాం. కానీ ఆ పనిలో కూడా మీకేంటంటే ఏదో ఒక మజిల్ గ్రూప్‌ని మాత్రమే టార్గెట్ చేసి పని ఉంటుంది తప్ప అన్ని మజిల్ గ్రూప్స్‌ని టార్గెట్ చేసే పని ఉండడం అనేది ఈ రోజుల్లో జరగటం లేదు. ఎందుకంటే మెషినరీ వల్ల. సో, అందుకని
అందుకని మనం ఏంటంటే మన ప్రతి మజిల్‌కి ఒక మూవ్‌మెంట్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలాగా మూవ్‌మెంట్ వచ్చేలాగా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ గానీ, హిట్ ట్రైనింగ్ గానీ, కార్డియో కానీ ఇలా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ వీక్‌లో 3 నుంచి 5 టైమ్స్ మనం యాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అదొకటే కాకుండా ఇంకోటేంటంటే డెస్క్ దగ్గర జాబ్ చేసేవాళ్ళేంటంటే వాళ్ళ యొక్క గ్రిప్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి తీసుకొని మనం ఏంటంటే మధ్యలోని మనం టైప్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు టైప్ చేసుకుంటూ సిస్టమ్ వైపు చూసుకుంటూ ఉండిపోతాం కదా! అలా కాకుండా మధ్యలో ఒక ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒకసారి బ్రేక్ తీసుకొని ఒక జస్ట్ 30 సెకండ్స్ ఇలా గ్రిప్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకునేలాగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ గ్రిప్ స్ట్రెంగ్త్‌ని మనం కాపాడుకోవాలి. సో, అందుకని ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ఎక్విప్‌మెంట్స్ లాంటివి తీసుకొని లేదంటే ఒక బెల్ట్ తీసుకొని మధ్యలో స్ట్రెచింగ్ చేయడం అలాంటివి కూడా చేయొచ్చనమాట. అంటే ఒక రూల్‌లా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఏంటంటే ఇలాంటి పనులను మనం చేయడానికి అవుతుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు రోజు తప్పించి రోజు జిమ్‌కెళ్ళడం కానీ లేదంటే వారంలో 5 రోజులు వెళ్తున్నారనుకోండి ఒక 2 డేస్ గ్యాప్ తీసుకోవచ్చు. అంటే 2 డేస్ కన్నా ఎక్కువగా గ్యాప్ అనేది ఉండకుండా ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టుకున్నాం అనుకోండి. అంటే కంటిన్యూస్‌గా 2 డేస్ తప్ప అంటే 3 డేస్ కంటిన్యూస్‌గా మనం మానేయకూడదనమాట ఎక్కడికైనా సరే. అంటే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాము అనుకుంటే ఒక 3 డేస్ నేను గ్యాప్ పెట్టుకోను. అంటే 2 డేస్ ఓకే. అంటే మరీ ఎమర్జెన్సీలోను ఒంట్లో బాగోకపోయినా సరే నేను వెళ్ళమని చెప్పడం లేదు. కానీ మోస్ట్‌లీ మనం ఏంటంటే ఒక రూల్ పెట్టుకోవాలి. ఓకే. నేను రోజు తప్పించి రోజు చేస్తున్నానంటే రోజు తప్పించి రోజు చేస్తాము. లేదంటే వీక్‌లో 5 డేస్ ఎళ్లారనుకోండి. సాటర్‌డే, సండే హాలిడే పెట్టుకున్నారనుకోండి. మళ్ళీ మండే వెళ్ళిపోవాలనమాట. మండే మళ్ళీ డ్రాగ్ చేసి ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అది మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. సో, అలా కాకుండా మనకేంటంటే ఓన్లీ జస్ట్ 2 డేస్ బ్రేక్ కంటిన్యూస్‌గా ఉండాలి తప్ప 3 డేస్ బ్రేక్ అనేది ఎప్పుడు ఉండకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టుకోండి. అలా రూల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం దాన్ని బ్రేక్ చేయకుండా కంటిన్యూస్‌గా చేసామనుకోండి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ నెంబర్ 2 ఏంటంటే డైట్. సో, డైట్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. మీరు వెజ్ తినండి, నాన్ వెజ్ తినండి, లేదంటే ఈ మెడిటేరియన్ డైట్ చేయండి, లేదా కార్నివోర్ డైట్ చేయండి, లేదా కీటో డైట్ చేయండి అని చెప్పేసి. సో, నేను నేర్చుకున్న న్యూట్రిషన్ ప్రకారం నేను చెప్తున్నాను. నేను చేసింది ఏంటంటే ప్రిసిషన్ న్యూట్రిషన్ అలాగే ఐఎస్ఎస్ఐ న్యూట్రిషన్ చేశాను. అలాగే ఎల్‌సీహెచ్ఎఫ్ కీటో డైట్‌లో కూడా నేను సర్టిఫికేషన్స్ అయితే చేశాను. సో, ఇవన్నీ గమనించిన తర్వాత మెయిన్ చేయాల్సింది ఏంటంటే మనం ప్రతి మీల్ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ప్రతి మీల్‌లోని ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. దీంట్లో ఏది ఇగ్నోర్ చేసినా సరే అది ప్రాపర్ డైట్ కాదనమాట. అంటే మనం లాంగ్ టర్మ్‌లో సస్టైన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఓన్లీ కీటో డైటే చేస్తున్నారనుకోండి మీరు ఎక్కువ ఫ్యాట్ తినాల్సొస్తుంది. సో, అలా ఎన్ని రోజులు చేస్తారు? కొన్ని రోజులు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఓన్లీ కంటిన్యూస్‌గా ఫ్యాట్స్ తినడం అన్నది కూడా అంత మంచిది కాదు. అది ఏంటంటే మనకి త్వరగా ఏజ్డ్‌గా అయిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగని చెప్పేసి కార్నివోర్ డైట్స్ ఉంటాయి. అంటే లైక్ ఓన్లీ మీట్ తినడం. లేదంటే ఓన్లీ వెజిటేరియన్ డైట్ ఉంటుంది. అంటే మీరు బై బర్త్ వెజిటేరియన్ అయితే నేను మిమ్మల్ని మీట్ తినమని చెప్పడం లేదు. మీరు ఏదైతే తినాలనుకుంటున్నారో అంటే లైక్ మీరు వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, లేదంటే 2 కలిపి చేసే కీటో డైట్ అవ్వచ్చు. ఏదైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా కొంచెం అన్ని రకాల వెజిటబుల్స్ కానీ, అలాగే మంచి న్యూట్రియంట్స్ ఉండే నాన్ వెజ్ ఐటెమ్స్ లైక్ ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అవన్నీ కూడా ఉండేలా చూసుకోవాలి. సో, ఈ డైట్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ప్రోటీన్‌ని టార్గెట్ చేసుకున్నట్లయితే మన యొక్క డైట్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక 60 కేజీస్ పర్సన్ ఉన్నారనుకోండి. 1 కేజీకి 2 గ్రామ్స్ ప్రోటీన్ లేదా 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది టార్గెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను 60 కేజీస్ ఉన్నాను. సో, 60 కేజీస్‌కి నేను 120 గ్రామ్స్ లేదంటే 100 గ్రామ్స్ 100-120 గ్రామ్స్ ప్రోటీన్ అనేది టార్గెట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి వెజ్ డే అప్పుడు మాత్రం నేను 100 గ్రామ్స్ రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నిటితో నేను కవర్ చేసుకుంటాను. బట్ మోస్ట్‌లీ ఫుడ్‌తో కవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫుడ్‌తోనే కవర్ చేసుకోవచ్చు. సో, ఇలా కవర్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే 120 గ్రామ్స్ అంటే నా వెయిట్‌కి చెప్తున్నాను. 120 గ్రామ్స్ వరకు నేను ప్రోటీన్ కవర్ చేసుకున్నానో నేను ఇలాగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తింటున్నాను. ఎలాంటి ఇష్యూస్ లేవు. కిడ్నీ ఇష్యూస్ లేవు. ఏమీ లేవు. హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ నేను ఒక 1 ఆర్ 2 మంత్స్ నేను బిజీగా ఉండి ఎక్సర్సైజ్ చేయకపోయినా నేను జస్ట్ 60-62 వరకు వెళ్తున్నాను తప్ప అంతకన్నా వెయిట్ పెరిగేదైతే లేదు. ఎందుకంటే నా ప్రోటీన్ అనేది ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటుందో నేను ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినలేననమాట. సో, అలా తినలేనప్పుడు మనకి నేను ముందు చేసిన మజిల్ కూడా ఉంటుంది కాబట్టికి నాకు మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నా యుటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను వెయిట్ గెయిన్ అనేది అయిపోను. అందుకని మనకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. సో, ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే మనం ఈ డైట్‌లోని కరెక్ట్‌గా ప్రోటీన్ ఉండేలా చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సో, డైట్ గురించి మీకు గనక ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఒక అద్భుతమైన డైట్ ప్లాన్ గురించి మీకు చెప్తాను. ఆ ఒక్క డైట్ ప్లాన్‌తోనే మీకేంటంటే మీరు ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. అందులోనే ఏంటంటే మీరు వాటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫుడ్ వరకు ఎలా తీసుకోవాలి ఏంటన్నది ఫుల్లీ డీటెయిల్డ్‌గా నేను ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో, ఈ మంత్‌లోనే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మన గట్ హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోవడం, గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో, దీనికి చేయాల్సింది ఏంటంటే ముందు 2
ఉన్నాయి కదా, అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ 2 కూడా మనం కరెక్ట్‌గా పాటించినట్లయితే మన గట్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. దానికి తగినట్టే మనం సపోర్ట్ కూడా ఇవ్వాలి. అంటే లైక్ మనం తీసుకునే ఫుడ్ నుంచి మన బాడీ న్యూట్రియంట్స్ తీసుకోవాలంటే మన గట్ హెల్త్ కూడా చాలా బాగోవాలనమాట. మనం ఏం తిన్నామన్నది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ తిన్నది కరెక్ట్‌గా అరైంచుకున్నామా లేదన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సో, మన గట్ హెల్త్ బాగోవాలంటే మనం రకరకాల ప్రొబయోటిక్ ఫుడ్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అందరూ నార్మల్‌గా తెలిసిందే ఏంటంటే పెరుగు తింటూ ఉంటారు. సో, కానీ ఈ రోజుల్లో ఓన్లీ పెరుగు తినడం అనేది సరిపోదు. ఎందుకంటే మనం రకరకాల ఫుడ్స్ తినడం స్టార్ట్ చేసాం. ఒకప్పుడంటే మన లోకల్‌లో దొరికే ఫుడ్స్ మాత్రమే తినేవాళ్ళమి. సో, మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతూ ఉండేది. కానీ అలా కాదు. ఇప్పుడు మనం చాలా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రకరకాల ఫుడ్స్ ట్రై చేస్తున్నాం. పిజ్జాలు ట్రై చేస్తున్నాం. బర్గర్స్ ట్రై చేస్తున్నాం. లైక్ జుకినీ అంటున్నారు. బ్రోకలీ అంటున్నారు. అవన్నీ మన ఫుడ్స్ కాదు. ఒకప్పుడు మనకేంటంటే ఆనపకాయ, దోసకాయ, బెండకాయ, బీరకాయ అలాంటివి మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాదు. రకరకాల వెజిటబుల్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో, మనం ఎలా అయితే ఇలా రకరకాల ఫుడ్స్ తింటున్నామో, అలాగే మన యొక్క గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా రకరకాల ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నా క్లయింట్స్‌లోని చాలా మందికి ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఎప్పుడైతే మేము ఇలా రకరకాల ప్రోబయోటిక్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేస్తామో వాళ్ళకి చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుందనమాట. సో, అందులో మనకి మెయిన్ ఏంటంటే లైక్ కంబూచా కానీ, మిల్క్ కెఫీర్ కానీ, వాటర్ కెఫీర్ కానీ, జింజర్ బగ్ కానీ, సో, ఇలాంటి డిఫరెంట్ ప్రోబయోటిక్ రెసిపీస్ ఉంటాయి. అలాగే బ్రెడ్‌లోని ఏంటంటే సార్డో బ్రెడ్ అని ఉంటుంది. మోస్ట్‌లీ నార్మల్‌గా అందరూ ఏంటంటే నార్మల్ బ్రెడ్ తింటూ ఉంటారు. బట్ మేము తినేది ఏంటంటే సార్డో బ్రెడ్డే మోస్ట్‌లీ. సో, ఈ సార్డో బ్రెడ్ అనేది ఏంటంటే ముందుగానే మనకి అది బ్రెడ్ తయారవ్వకముందే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. సో, అలా బ్రేక్ అయిపోవడం వల్ల మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన పొట్టకి ఆ శ్రమ అనేది తగ్గిస్తాం. అలా తగ్గించడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ కానీ అలాంటివి రావు మనం తింటున్న ఫుడ్ వల్ల. అది కాకుండా ఇంకా మనకి న్యూట్రియంట్స్ కూడా బాగా అబ్జార్బ్ అవుతాయన్నమాట. సో, అందుకని మనం ఏంటంటే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే యాంటీబయోటిక్స్ వాడినప్పుడు కూడా ఈ 2 ఫుడ్స్‌ని ఎవరైతే ఇంక్లూడ్ చేసుకుంటారో, ఒకవేళ యాంటీబయోటిక్స్ వాడినప్పుడు వాళ్ళ యొక్క గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 చనిపోతాయని తెలుసు కదా మనకి. అలా చనిపోయినప్పుడు మనం ఎప్పుడైతే ఇలాగా ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోబయోటిక్స్ తింటామో అప్పుడు మళ్ళీ మన గట్ బ్యాక్టీరియా అనేది రీప్లేస్ అయిపోతుందనమాట. సో, అలా రీప్లేస్ అయిపోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి. సో, ఎక్సర్సైజ్, ఫుడ్ అలాగే మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో, ఈ 3 కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. అసలు ఈ కెఫీర్, కంబూచా, జింజర్ బగ్ ఇవన్నీ ఏంటి? మిల్క్ కెఫీర్ ఇవన్నీ చెప్తున్నారు కదా! ఇవన్నీ ఏంటని మీకు క్వెషన్స్ ఉంటే తెలుగు సూపర్ మమ్స్ అనే ఛానల్ కూడా ఉంది మాకు. అందులోని ఏంటంటే మేము ఈ గట్ హెల్త్ రెసిపీస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు గనక క్వెషన్స్ ఉంటే అందులోకెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ నెంబర్ 4 ఏంటంటే షుగర్స్, స్టార్చెస్ అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనమాట. సో, వీటిని ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. అంటే నేను కంప్లీట్లీ మానేమని చెప్పడం లేదు. ఎందుకంటే మానేమని చెప్పాను అనుకోండి అది చాలా కష్టమైన పని అనమాట. చాలామంది మానేద్దామని ట్రై చేసి దాన్ని కంటిన్యూ చేయడంకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి కొందరికి చాక్లెట్ తినే అలవాటు ఉంది. లేదంటే కొందరికి ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంది. వాళ్ళు కంప్లీట్లీ మానేశారనుకోండి దానివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఎప్పుడు కూడా మనం ఫోర్స్‌ఫుల్‌గా మనం మానేయకూడదు. మన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే మనం ఏదైనా చేయాలి. బట్ కంట్రోల్ అనేది ఉండాలి. ఏది కూడా ఓవర్ అవ్వకూడదు అంతే. అందుకని ఇక్కడ నేను మానేయమని చెప్పడం లేదు. బట్ వీక్లీ గోల్ పెట్టుకోండి. ఓకే, ఇన్ని సార్లు నేను చాక్లెట్ తినొచ్చు. అంటే తినాలి అని అనిపించినప్పుడు మాత్రం తినడానికి ముందు మీరు కరెక్ట్‌గా మంచి ఫుడ్ తీసుకున్నారో లేదో చూసుకొని ఆ రోజు ఎక్సర్సైజ్ చేశారో లేదో చూసుకొని దానికి ఒక ట్రీట్ కింద పెట్టుకోండి. అంటే ఓకే, చిన్న చాక్లెట్ ఎందుకంటే నేను ఈరోజు ఎక్సర్సైజ్ చేశాను, నేను మంచి ఫుడ్ తిన్నాను. ఇదే అంటే లైక్ ఒక అప్రిషియేషన్ అనమాట. అప్రిషియేషన్ కింద పెట్టుకొని ఒక చాక్లెట్ తినొచ్చు. మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా జంక్ ఫుడ్ తినొచ్చు. బట్ మోస్ట్లీ ట్రై టు ఈట్ హోమ్ మేడ్ ఫుడ్స్ అనమాట. లైక్ ఇంటి దగ్గర చేసిన ఫుడ్స్ అయితే బెస్ట్. అది ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ బయటన అనుకోండి వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో డీప్ ఫ్రైస్ వాటికి మనకు తెలియదు కాబట్టి. సో, నేను కూడా ఇప్పుడు ఏంటంటే నాకు తినాలనిపిస్తే నేను చాక్లెట్ తింటాను, అలాగే ఐస్ క్రీమ్ తింటాను, ఇవన్నీ కూడా తింటాను. లాస్ట్ 3 ఇయర్స్‌గా ఇలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. నా వెయిట్ అయితే పెరగలేదు. నేను ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ ఎ రైట్ అనమాట. అంటే నాకు తినే హక్కు ఉందని చెప్పేసి నేను తింటాను. ఎందుకంటే నేను కొంచెం కష్టపడి ఎక్సర్సైజ్ చేశాను ఈరోజు. అలాగే నేను మంచి ఫుడ్ తింటున్నాను. రైస్ తక్కువ తింటున్నాను. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తింటున్నాను. అలాగే ప్రతి మీల్లోని వెజిటబుల్స్ ఉండేలా చూసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ థింగ్స్ కాబట్టి నేను ఒక చిన్న చాక్లెట్ తినడం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను తింటున్నాను. సో, అలాగే మీరు కూడా ఏంటంటే కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి ఓన్లీ మంచి ఫుడ్ తింటానని చెప్పేసి ఓన్లీ మంచి ఫుడ్ తిని ఒక 3 నెలలు తినేసి ఆ తర్వాత అయ్యి బాబోయ్ నేను తినలేకపోతున్నాను అని చెప్పేసి బ్రేకప్ అయిపోయి మళ్ళీ మొత్తం జంక్ ఫుడ్ తినేసి మళ్ళీ వెయిట్ పెరిగిపోయి మళ్ళీ వెయిట్ తగ్గి ఇలా చేసి మనం బాడీతో ఆడుకున్నాం అనుకోండి ఆ తర్వాత బాడీ మనతో ఆడుకుంటుంది అనమాట. అంటే రకరకాల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మనం ఏంటంటే కాన్షియస్గా తినడానికి ట్రై చేయండి. ఇలాంటి జంక్ ఫుడ్స్, స్టార్చీ ఫుడ్స్ అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ లిమిట్స్లో మీరు ఉంటూ తిన్నా సరే పర్వాలేదు. కాకపోతే మోస్ట్లీ బయట ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇంట్లో ఫుడ్స్ అయితే తినవచ్చు.
ప్లస్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం బయట చేసిన ఫుడ్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కువ షుగర్ వేస్తారనమాట. ఎందుకంటే మనకి వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి, మనం దానికి ఎడిక్ట్ అయిపోవడానికి. ప్లస్ అలా ఎక్కువ షుగర్ వేసిన బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్స్ తినడం వల్ల మనం ఇంకా ఎక్కువ షుగర్కి అలవాటు పడిపోతూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం ఏదైనా రెసిపీలోని మనం కొందరు చూడండి పరమాన్నం చేసుకున్నారనుకోండి, అందులో కొంచెం తక్కువ, ఒక ఫ్యామిలీ తక్కువ వేసుకొని చేసుకుంటారు, వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. కొందరు ఏంటంటే చాలా ఎక్కువ స్వీట్ వేసుకొని చేసుకుంటారు, వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇదేంటి పంచదార లేదంటారు, లేదంటే తీపి సరిపోలేదంటారు. సో అలా కాకుండా మనం ఏంటంటే మన తీపిని కంట్రోల్ చేసుకొని తగ్గించుకొని తినడం స్టార్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి, అలాగే మన పిల్లలు కూడా అలవాటు చేస్తే వాళ్ళకి ఏంటంటే హెవీ స్వీట్ ఉన్నది తినలేకపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి సింధు ఇంట్లో కేక్స్ చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా తను ఏంటంటే 40-60% షుగర్ తగ్గించేస్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం బయట తీసుకునే కేక్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ షుగర్ ఉంటుంది. అలాగే నో షుగర్ లేదంటే లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసినవి తీసుకున్నారనుకోండి, అది మళ్ళీ గట్ హెల్త్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా స్టీవియాలు ఇవన్నీ యూజ్ చేయకుండా నార్మల్గా వేయాల్సిన షుగర్ వేసుకొని ఇంటి దగ్గర కేక్స్ చేసుకున్నా లేదా బిస్కెట్స్ చేసుకున్నా ఏమైనా సరే తక్కువ షుగర్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జంక్ ఫుడ్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయొద్దు, మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. అలా మినిమైజ్ చేసుకొని తిన్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. నెక్స్ట్ 5th పాయింట్, ఫైనల్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటంటే మీరు కంపల్సరీగా స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సోషలైజేషన్ అని, సోషల్ లైఫ్ అని, నైట్ టైం తినడం, అర్ధరాత్రి అప్పుడు తినడం, అంటే లైక్ మీకు నైట్ షిఫ్ట్స్ ఉంటే తప్పదు, కానీ అప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ సర్కేడియన్ రిథమ్ అని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, సేమ్ టైం ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. ఎవరైతే సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వకుండా నైట్ టైం 10 o'clock తిని 11 o'clock పడుకొని మళ్ళీ మార్నింగ్ 9 o'clock లెగడం ఇలా చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే మన బాడీకి ఒక సైకిల్ ఉంటుంది, ప్రతి సెల్ కూడా సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా సర్కేడియన్ రిథమ్ బ్రేక్ చేస్తామో మన బాడీకి చాలా పెద్ద ఇష్యూస్ తీసుకొస్తున్నట్టు అనమాట. కరెక్ట్ టైంకి 7 o'clock లోపు తినడానికి ట్రై చేయండి. అంటే 4 hours బిఫోర్ స్లీప్ మీరు ఫుడ్ అనేది తినేయాలి, పొట్ట అనేది ఎంటీ అయిపోవాలన్నమాట. స్టార్టింగ్లో మీకు నిద్ర రాకపోవచ్చు, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి చాలామందికి ఏంటంటే అమ్మో ఆకలిగా ఉంది అనేసి అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు కాబట్టి. సో అలా కాకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేశారనుకోండి, అంటే 4 hours బిఫోర్ స్లీప్ మీరు కనుక పొట్ట ఎంటీ అయిపోయింది అనుకోండి, మీరు పడుకునే టైంకి అరిగిపోవాలి. అలా అరిగిపోయినప్పుడు మీరు ఏంటంటే మీరు పడుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఒక వారం రోజులు లేదంటే 2 వారాలు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీకు అలవాటు అయిన తర్వాత చాలా బాగుంటుంది, మంచి స్లీప్ వస్తుంది అనమాట. అంటే లైక్ మీరు పడుకుంటే బేబీలాగా పడుకుంటారు, మళ్ళీ మార్నింగే లెగుస్తారు. అలాంటి టైంలోనే మనకి ఏంటంటే గట్ అనేది హీలింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి గట్ హీల్ అవుతుంది, ఎందుకంటే మనం తినే ఫుడ్ నుంచి ప్రతిరోజు గట్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ అయిన గట్ని రిపేర్ చేయాలంటే మనకి స్లీప్ కావాలి. ఆ స్లీప్లోనే మనకి ఈ రిపేర్ అనేది జరుగుతుంది. కానీ అలా కాకుండా మనం పడుకునే ముందు వరకు తింటూనే ఉన్నాం అనుకోండి, దాన్ని అరాయించుకోవరకే సరిపోతుంది అనమాట. అంటే లేక దాన్ని అరాయించుకొని మనం ఉదయాన్నే లేచేసరికి మళ్ళీ రెడీ, ఇంకా దానికి టైం ఎక్కడ ఉంటుంది, అది రిపేర్ చేయడానికి మనం టైం ఎక్కడ ఇస్తున్నాం, తినడం పడుకోవడం. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయకుండా మనం స్లీప్ని కనుక కరెక్ట్గా చూసుకున్నట్లయితే మన బాడీ పర్ఫెక్ట్గా రికవర్ అవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్టెప్స్లో దేన్ని కూడా ఇగ్నోర్ చేయొద్దండి. ఫస్ట్ది ఏంటంటే ఎక్సర్సైజ్, నెక్స్ట్ మంచి ఫుడ్ తీసుకోండి, 3rd ప్రొబయోటిక్ ఫుడ్స్ ఉండేలాగా చూసుకోండి, 4th ఏంటంటే జంక్ ఫుడ్స్ని తగ్గించుకోండి, అలాగే 5th ఏంటంటే స్లీప్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ 5 కనుక మీరు పాటించినట్లయితే మోస్ట్లీ హాస్పిటల్స్ చూడాల్సిన పని అనేది ఉండదు. సో మీరు కనుక ఈ 5 టిప్స్ని పాటించినట్లయితే మీ మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ మెటబాలిక్ రేట్ అనేది మీరు ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే అవర్ట్రైబ్స్ అనే ఒక యాప్ ఉంది, మేము డిజైన్ చేసాము. ఆ యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు అందులోని క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. అందులో మీరు యొక్క వెయిట్, హైట్, అలాగే మీరు మీ యొక్క గోల్ ఏంటి అని చెప్పేసి మీరు ఇచ్చినట్లయితే మీ మెటబాలిక్ రేట్ అది చెప్తుంది. అలాగే ఒకవేళ మీరు ఎన్ని కార్బ్స్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి అనేది తెలుసుకోవాలనుకున్నా, మీరు ఒకవేళ డయాబెటిక్ అయితే ఎంత కార్బ్స్ తినాలి, డయాబెటిక్ కాకపోతే ఎంత కార్బ్స్ తినాలి, మీరు వెయిట్ తగ్గాలనుకున్నా, ఇలా చాలా రకాల క్యాలిక్యులేటర్స్ అనేవి అందులో ఉంటాయండి. అవన్నీ కూడా ఫ్రీగానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని లోపల జాయిన్ అయితే అందులో డిస్కషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అది కాకుండా జస్ట్ నార్మల్గా మీకు ఆ క్యాలిక్యులేటర్స్ కావాలనుకుంటే అవర్ట్రైబ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. avartribes.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా లింక్స్ ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది యూజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు యూట్యూబ్లో కమెంట్ చేసినట్లయితే నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.